రైట్ మాస్టర్స్, ఇప్పటివరకు ఆనంద్ చెప్తుంటే సబ్జెక్ట్ అంతా విన్నాం కదా. మనకి ఎలా ఫీల్ అయ్యారు మనం అమ్మా? అంటే ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో సీనియారిటీ అనేటటువంటి ఎట్లా కంటికి కనపడుతుంది అన్నప్పుడు దేహపరమైనటువంటి ఎదుగుదలతో ఈ భౌతిక ప్రపంచంలో మనం పొందినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో, అనుభవమే జ్ఞానం అని పెద్ద ఆయన చెప్పినట్టుగా, పత్రిజీ చెప్పినట్టుగా, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఆచరణయోగ్యంగా మనమంతా స్వీకరించేట ఒక పార్ట్ అయితే, బట్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో స్పిరిచువల్ డెప్త్ ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ దేహపరమైనటువంటి వయసు కంటే కూడా ఆత్మపరమైనటువంటి వయసుని మనం పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది కదా. అంటే సోల్ లెవెల్లోకి వెళ్ళిపోయి కనుక మనం తీసుకుంటే, బట్ ఆత్మ యొక్క మెచ్యూరిటీ ఏ విధంగా ఉంటుంది అంటే అతి చిన్న వయసు నుంచి, అంటే ఉదాహరణకి నాకు 40 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా భౌతిక ప్రపంచంలో వ్యాపారాలు, వ్యవహారాలు, డబ్బు వీటిలో నేను పెరిగితే, ఆనంద్ కానీ, నవకాంత్ కానీ, నందప్రసాద్ వీళ్ళంతా, ఆనంద్ కానీ వీళ్ళంతా అయితే 10 సంవత్సరాల వయసు నుంచి మాకు తెలుసు. వాళ్ళు 10th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి తెలుసు. అంటే 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కానీ స్పిరిచువాలిటీ అంటే ఏమిటో ఎంటర్ కానటువంటి మా పరిస్థితికి, వాళ్ళు 10th క్లాస్ చదువుతున్నప్పుడే సాధన మొదలుపెట్టి స్పిరిచువాలిటీ అంటే ఏమిటో తెలుసుకోవాలని తపన పడుతూ పత్రిజ లాంటి గురువుల దగ్గర చేరి వారి ప్రతి మాటని వాళ్ళ జీవితంలో తీసుకుని ఆచరణ యోగ్యం చేస్తూ ఈరోజు ఇంత స్థాయికి ఎదిగారంటే వాళ్ళ మాటలు కానీ, వాళ్ళు చదివిన చదువులో ఉన్నటువంటి టెక్నాలజీ కానీ, పైన ఉన్నటువంటి మాస్టర్స్ యొక్క కోఆపరేషన్ కానీ ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు, దేహపరంగా ఉన్న మనకంటే కూడా ఆత్మపరంగా మనకంటే వేగవంతంగా ఉన్నటువంటి వాళ్ళకి ముందు మనం ధన్యవాదాలు తెలియచేయాలి. అయితే నందప్రసాద్ ఆయన పాత్ర ఆయన పూర్తి చేస్తున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన రోల్ అయిపోయింది. నెక్స్ట్ నవకాంత్ వచ్చాడు. పిఎంసీలో టెక్నికల్గా ఏ విధంగా రూపకల్పన చేయాలి, కంటెంట్ ఎలా తీసుకున్నట్టయితే సమాజానికి మనం అన్నీ అందించగలుగుతాం అనేటటువంటిది ఆయన పాత్ర ఆయన పోషించాడు. ఆయన ఒక పాత్ర సైడ్కి వెళ్ళాడు. నెక్స్ట్ వాళ్ళు ఈ లోడ్ అంతా వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ కావాలంటే సపోర్ట్ ఎట్లా ఉండాలి అని చెప్పి అనుకున్న దానికి ఒక ట్రస్ట్ కావాలని చెప్పని పత్రిక రావటం, దానికి ఆ పిఎంసీ ట్రస్ట్ని పెట్టడం. ట్రస్ట్లో మరి ఉన్న 4 కూడా లేడీసే ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళకి సపోర్టివ్గా ఎట్లా ఉండాలన్నప్పుడు హనుమంతరాజు గారు చైర్మన్గా ఏ విధంగా రావటం, ట్రస్ట్ ఎట్లా అయితే ఫామ్ అయిపోయింది. తర్వాత ఇంకా మేనేజ్మెంట్ స్కిల్స్ వచ్చరికి మరి బాలకృష్ణ గారు, చేతి బాలకృష్ణ అంటే తెలియంది ఏం కాదు. మార్కెటింగ్లో ఏ విధంగా దూసుకు వెళ్ళాలి, ధనం మూలం ఇదం జగత్ అని అంటే వెనకాల ఒక మంచి సంకల్పం ఉన్నప్పటికీ కూడా కార్యాచరణలో మనం ముందుకు వెళ్ళటానికి భౌతిక ప్రపంచంలో ఎట్లా వెళ్ళాలన్న దానికి మరి చేతి బాలకృష్ణ గారు అంటే మనకు తెలియంది కాదు. చేతి బాలకృష్ణ గారు చేసినటువంటి జూమ్ క్లాసులు కానీ, జూమ్ క్లాసుల ద్వారా అమౌంట్ ఎట్లా జనరేట్ చేసామని కానీ, ఆ అమౌంట్ కట్టాల్లో పిరమిడ్ నిర్మాణాలు కానీ మిగతా వాటి కానీ ఎట్లా ఉపయోగపడింది, ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎలా ఉంటాయి, దానికి రాబోయే రోజుల్లో అటు హైదరాబాద్ ట్రస్ట్ అయినా ఇటు పిఎంసీ ట్రస్ట్ అయినా కానీ పరిగణలో తీసుకోగలిగినట్లయితే మనమంతా కూడా కార్యాచరణలో మరింత వేగవంతంగా వెళ్ళటాకన్నది మరి బాలకృష్ణ గారు మనకి అద్భుతంగా మనకు కనపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక పిఎంసీని నిర్మాణాత్మకంగా ఎట్లా తీసుకువెళ్ళాలన్న దానికి ఇప్పటివరకు మరి ఆనంద్ మనతో చెప్పడం జరిగింది. మనమేమిటి, మన కార్యాచరణ ఏమిటిక అన్నదానికి మరి పత్రికారికి దగ్గర మేము వచ్చిన స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో స్పిరిచువాలిటీ అంటే ఏమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆలోచన వచ్చిన దగ్గర నుంచి లెక్కేస్తే ఒక 7 సంవత్సరాల పాటు బయట చాలా ఆర్గనైజేషన్ తిరగటం జరిగింది. ఎక్కడా తృప్తికరమైనటువంటి సమాధానాలు నాకు దొరకలేదు. పత్రికారిని కలిసిన 1 గంటలోనే గురువు అంటే ఇలా ఉండాలి, ఇంకా మనం ఎక్కడే వెతకక్కర్లేదు, కాబట్టి ఇక నా జీవితం ఇంతటితో సరిపోతుందని చెప్పని మేము ఆ రోజు ఫుల్ స్టాప్ పెట్టుకున్నాం. ఇది ఎప్పుడు దాదాపు 97 జనవరిలో జరిగింది. బట్ అప్పటికే ఇప్పటికీ మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూడలేదు. తర్వాత గురువు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఎప్పుడైతే మనకు ఉంటుందో మనకంటే గురువు భిన్నంగా లేరు అనే విషయం కూడా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అట్లా మనకంటే భిన్నంగా గురువు లేరు అని చెప్పని, గురువు సదా మనతోటే ఉంటారు. ఆయన కాన్షియస్నెస్ అంతా కూడా మనలోనే ఉండి మనతోటి ఆ పనులు చేయిస్తూ వస్తుందనేది ఎన్నో అనుభవపూర్వకంగా మనకి మేము తెలుసుకున్నాం. మీరందరూ కూడా చాలా చాలా అనుభవాలు మీకు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకేమిటంటే గురువు మాట వేదవాక్కు, ఇది మనకు కావాల్సినటువంటిది. గురువు మాట వేదవాక్కు కావాలని అంటే పిఎంసి అనగానే పత్రిక ఎన్నో సూచనలు ఇచ్చినప్పటికీ కూడా ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏ రోజుకైనా న్యూస్ ఛానల్లో బీబీసీ ఎలా ఉన్నదో రాబోయే రోజుల్లో స్పిరిచువల్ ఛానల్లో పిఎంసీ ఆ స్థాయికి దాటి వెళ్ళాలని చెప్పి అన్నారు. కాబట్టి ఆయన సంకల్పానికి, పత్రిక యొక్క విజన్కి మరొకసారి మనం గట్టిగా ధన్యవాదాలు తెలియచేద్దాం. మరి ఆ బీబీసీ స్థాయికి దాటి వెళ్ళాలని అంటే ఇందాక ఆనంద్ చెప్పినట్టుగా గొంగళ పురుగు ముందు ఉన్నప్పుడు అలా ఉన్నప్పటికీ కూడా
దాన్ని చూడంగానే ఎవరికి వాళ్ళు ఇదేమిటని చెప్పి అనుకున్నప్పటికీ దాని యొక్క కార్యాచరణలో దాని యొక్క ఆ ఏకీకృతంతో ఏ విధంగా మార్పులు చెందుతూ వచ్చిందంటే అది మెల్లమెల్లగా మార్పు చెంది సీతాకోకచిలుక అయితే అందరికీ ఆమోదంగా ఎలా అయితే ఉన్నదో ఈరోజు పిఎంసి కూడా మనకి అంత స్థాయిలో ఎదిగి ఇవాళ శాటిలైట్ ఛానల్గా రూపాంతరం చెంది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మన పత్రిక యొక్క జ్ఞానాన్ని అందించగలుగుతుందంటే అంతకంటే ఆశ్చర్యకరమైన సంఘటన ఇంకోటేం లేదు. నాకు చాలా సంవత్సరాల క్రితం, అది ఏ సంవత్సరం కూడా నాకేం గుర్తులేదు, కానీ విజయవాడ పిరమిడ్ హౌస్లో కూర్చొని పిచ్చాపట్టి ఇట్లా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే నేనే పెద్ద చదువుకున్నవాడిని కాదు. బయటికి వెళ్ళాలంటే కొద్ది గొప్ప ఇంగ్లీష్ కావాలి కదా అని 2-3 సందర్భాల్లో ఇంగ్లీష్ నేర్చుకోవటానికి ఫీజులు కట్టి ఒక వారం 10 రోజులు వెళ్ళిన తర్వాత ఏదో పిఎస్సి మూమెంట్లో ఇంపార్టెంట్ మీటింగో ఇంపార్టెంట్ వర్క్ వస్తుంది. వచ్చినప్పుడు ఇది ముఖ్యం అది ముఖ్యం అంటే మనకు వర్క్ ముఖ్యం కదా అని చెప్పని ఆ పాఠాలు ఎగ్గొట్టి వచ్చి వర్క్లో కూర్చోయడం జరిగింది. ఇట్లా 2-3 సార్లు జరిగింది. తర్వాత నాకు అనిపించింది, ఎందుకనంటే నిజంగా మనం ఎదగాలి అని చెప్పి అనుకున్నప్పుడు భగవద్గీతను మనం పరిగణలో తీసుకుంటే 18 అధ్యాయాలను కూడా ఒక జీవన గ్రంథంగా ఎట్లా ఉన్నది, దాన్ని జాగ్రత్తగా చదివి కనుక మనకు అర్థం చేసుకుని అన్ని కోణాల్లో దానిలో కనుక జీవించగలిగినట్లయితే మనకి ఏ భాషతో కూడా పని లేదని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చాం. అక్కడి నుంచి ఇంగ్లీష్కి ఫీజులు కట్టాలి, నేర్చుకోవాలని తలంపు పోయింది. ఇంకా తెలుగు మీద పట్టు, పత్రిక ఇచ్చినటువంటి నాలెడ్జి. ఎందుకని పత్రిక ఇచ్చిన నాలెడ్జి పెద్దపేట వేస్తామని అంటే ఆయన ఎన్నో ఆర్గనైజేషన్లు తిరిగి నేను ఇందులో చేరాలి అనేటటువంటి దాని మీద ఆయన ప్రయత్నాలు చేసి ఏ ఆర్గనైజేషన్లోకి వెళ్ళినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి లోపాలను ఆయన చూసి ఇది కాదు అనుకుంటూ ఫైనల్గా ఆయన వచ్చినటువంటిది థియోసాఫికల్ సొసైటీ, అంటే దివ్య జ్ఞాన సమాజం. అక్కడ లెడ్బేటర్ కానీ బ్లావిట్స్కి కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి వాళ్ళు కూడా భారతదేశం రావటం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరిశీలకులుగా వాళ్ళు ఉండటం, పరిశోధన ప్రారంభించటం, దాని యొక్క అంతిమ లక్ష్యాలన్నీ కూడా వారు చక్కగా పుస్తక రూపంలో పెట్టేసి వాళ్ళు ఇచ్చినటువంటి నాలెడ్జ్ ఇంత అంత కాదు. థియోసాఫికల్ సొసైటీలో వాళ్ళు పుస్తకాలు చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఎలా ఉండాలి అన్నదానికి అద్భుతమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి థియోసాఫికల్ సొసైటీలో. ఫైనల్గా పత్రిక అక్కడ కూడా వెళ్ళి మొత్తం అంతా పరిగణలోకి తీసిన తర్వాత శాస్త్రీయ దృక్పథంతో ఇదంతా వాస్తవం అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి దీనికి సరిపడా సాధకులు కూడా అక్కడ నాకు కరువయ్యారు. అందువల్ల ఇక అక్కడ కూడా కాదు, మనకి బయటికి వెళ్ళి ఇండివిజువల్గా మనమే ఒక సంస్థ ఫామ్ చేయాలి అని చెప్పని అప్పుడు బయటకు వచ్చిన తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అనేది ఫామ్ అయినాయి. అప్పుడు కాలమాన పరిస్థితులు ఏ మార్పులు అయితే సంతరించుకుంటాయో ఆ మార్పులకు అనుగుణంగా ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు మనం ఏం చేయాలి అన్నదానికి కావాలి అని అంటే అప్పుడు దానికి పత్రిక బయటకు వచ్చేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంతవరకే ఫస్ట్ ఆయన పెట్టింది. అంటే ముందు ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రం అన్నాం. ఎన్నో కార్యక్రమాలకి పత్రిక వెళ్ళినప్పటికీ కూడా ఫైనల్గా ఆయన బయటకు వచ్చి పెట్టింది అంటే పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్నూలులో ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా ఎన్నో జిల్లాలకు ఆఫీసర్గా ఉన్నప్పటికీ వివాహం అయిపోయింది, భార్య ఉంది, ఆడపిల్లలు ఉన్నారు, సాంసారిక సుఖాలు అన్నీ బాగున్నాయి, ఆఫీసర్గా ఆయన పోస్టు బాగుంది. ఆయన ఏదో ఒక విధమైనటువంటి అసంతృప్తి ఆయనలో చోటు చేసుకుంది. ఎందుకు నాకు ఈ లోటు ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు కనపడిన వాళ్ళందరికీ జ్ఞానం చెప్తూనే ఉన్నారు. అప్పటికే చిన్న వయసు నుంచి కొన్ని వేల పుస్తకాలు అప్పటికే ఆయన అవపోసన పట్టడం జరిగింది. వాటన్నిటి సారాంశాలు జ్ఞానపరంగా గ్రహించుకోవడం జరిగింది. ఆయన తెలియనటువంటి లోటు చోటు చేసుకుంది. ఎందుకు నాకు ఈ లోటు అని ఆయన ఆలోచించి ఎవరికి నేనేమిటి, నా పర్పస్ ఏమిటి అనే దాని మీద ఇక ఆయన పర్పస్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం దాదాపు 92లోనే కర్నూలు పట్టణంలో ఆఫీసర్గా చేసేటటువంటి జాబ్కి గవర్నమెంట్లో పట్లేసి మొత్తం జాబ్ రిజైన్ చేసి బయటికి రావడం జరిగింది. అంటే ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ ఆయన గుర్తించడానికి జీవితంలో అంతవరకు వయసు అయిపోయింది. అప్పటికైనా ఆయన పర్పస్ ఏంటో ఫుల్ ఫోకస్ చేయడం జరిగింది. అట్లాగే మనం కూడా ఏమిటంటే ఇప్పటివరకు మన జీవితాలు ఎలా వచ్చింది ఒక పార్ట్ అవుతుంది. ఇక రాబోయే రోజుల్లో మన పర్పస్ ఏమిటి, మన ఫోకస్ ఏమిటి అనుకున్నప్పుడు పత్రికని ఎలా ఆదర్శంగా తీసుకోవాలనుకున్నప్పుడు అలా జాబ్ రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు ఒక వ్యక్తిగా ఉన్నటువంటి పత్రికకి అనుకూలమైనటువంటి మిత్రులు ఎక్కడ ఉంటారని వెతికితే ఈయన కర్నూలులో ఉంటే కొంతమంది ధర్మవరంలోనూ కొంతమంది అనంతపూర్లు కనపడితే వాళ్ళు ఒక్కొక్కళ్ళ కోసం ఈయన తిరగడం జరిగింది. అంటే గురువుల యొక్క వ్యసన ఎట్లా ఉంటుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవటానికి. అట్లా మరి అనంతపూర్ వెళ్ళని, ధర్మవరం వెళ్ళని, తిరుపతి వెళ్ళని, ఇట్లా అన్ని గ్రామాలు తిరుగుతూ అనుకూలమైనటువంటి సభ్యులను ఆయన సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇక ఆ గ్రూప్ అంతా కలిసి మెల్లమెల్లగా ఇక ప్రచారంలో ఉధృతంగా మొదలుపెట్టాడు. మరి ఏ రోజు కూడా బాగా తెలిసి ఎన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల చరిత్రలో ఎక్కడా ఒక రూపాయి ఎవరైనా సరే ఇదిగోండి ఇంత తిరుగుతున్నారు, ఇంత ఖర్చులు ఉంటాయి కదా, ఇదిగోండి లక్ష్మి మీ దగ్గర ఉంటుందని ఇస్తే పక్కన ఎవరున్నారో చూసుకుని చూడయా శివప్ప ఇదిగో చరింత తీసుకోండి అని వాళ్ళకి ఇచ్చేయటం తప్ప పత్రిక రూపాయి జేబులో పెట్టుకుని నాకు ఇంతవరకు తెలియదు. అంటే 100కి 100 స్వార్థం అనే దాన్ని వదిలేసి పరిపూర్ణంగా లోక కళ్యాణం కోసం ఒక వ్యక్తి తప్పించి పనిచేసినప్పుడు ప్రకృతి ఏ విధంగా ఆయన కోఆపరేట్ చేస్తుంది, ఎలా సహాయం చేస్తుంది అన్నదానికి ఒక రూపాయి జేబులో లేకపోయినప్పటికీ కూడా
పిఎస్ఎస్ మూవ్మెంట్ని ఇంతగా విస్తరించి ఈరోజు ప్రపంచవ్యాప్తం కావడానికి కారణభూతులయ్యారంటే మరి అది ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి కోణం. తర్వాత మామూలుగానే క్లాసులు చెప్తూ వచ్చారు. అక్కడి నుంచి కర్నూలు నుంచి మెల్లమెల్లగా ఎలా అయితే విస్తరించిందో మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఇందాక టెక్నాలజీ గురించి చెప్తుంటే నాకు పాయింట్ గుర్తొచ్చింది. విజయవాడలో ఎప్పుడో దాదాపు ఒక 20-25 సంవత్సరాల క్రితం కూర్చొని పెచ్చామాటి మాట్లాడుతుండగా చెప్పాను కదా, ఇంగ్లీష్ భాష రాదు కాబట్టి 3 సార్లు కట్టేసి వెనక్కి వచ్చాను సార్ అని చెప్పి అనుకున్నప్పుడు ఆ ప్రస్తావనలో మరి ఇంకెప్పుడా అని చెప్పని సార్ ఏదో మాట్లాడితే ఎందుకో నోటెంబడి నుంచి ఆటోమేటిక్గా వచ్చేసింది. ఏంటి సార్ రాబోయే రోజుల్లో మారే టెక్నాలజీ ఎలా ఉంటుందంటే నేను తెలుగులో మాట్లాడుతుంటే ఏ దేశం వాడికి ఆ భాషలో అర్థమైపోతారని చెప్పని ఆటోమేటిక్గా అనేసాను ఆ రోజే. ఆయన వెంటనే కళ్ళలో కళ్ళు పెట్టి అలా తీక్షణంగా చూస్తున్నారు. ఏంటి ఎలా చూస్తారంటే అప్పట్లో మాకేం తెలియదు. ఆ మాట ఎందుకు వచ్చిందో కూడా ఇప్పటికే నాకు తెలియదు, కానీ వచ్చింది ఆ మాట అంతే. అంటే ఆ రాబోయేటటువంటి ఫ్యూచర్ ఎప్పుడెప్పుడు ఏ విధంగా పలికిస్తుందో కూడా మనకు తెలియదు. ఇప్పుడు వీళ్ళంతా పిల్లలు మాట్లాడుతుంటే పెరిగిన టెక్నాలజీని పరిగణలో తీసుకుంటే ఆ రోజు మన నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే తెలిసి వచ్చిందా తెలియకొచ్చింది అని కాదు, ఆ వచ్చిన మాట ఈరోజు వాస్తవం అయిపోతుంది ఈరోజు. అంటే కాబట్టి టెక్నాలజీ ఎట్లా ఇంప్రూవ్ అవుతుందని అంటే ప్రపంచవ్యాప్తంగా అట్లా వస్తుంది. ఈ భూమి అనేది గోళం అయిపోయినప్పుడు ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి జాతులన్నీ కూడా అటు ఖనిజ సామ్రాజ్యం నుంచి వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యంకి ఇవాళ మనం వచ్చిన తర్వాత అంతవరకే తెలిసినటువంటి మనకి మనమంతా మానవులు అంటే మానవులు కాదు, మనమే దివ్యాత్మ స్వరూపులు మనమంతా అని చెప్పని ఏకధాటిగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే పత్రిజీ మనకి కదా. వేదభూమిలో పుట్టాం, వేదాలన్నీ కూడా అహం బ్రహ్మస్మి తత్వమసి అని చెప్తుంటే ఎక్కడో రాయిరప్పకి దండాలు పెట్టే దగ్గర ఆగిపోవటం కాదురా నాన్న, మీరంతా కూడా అహం బ్రహ్మస్మి అనే స్థాయిలో ఎదగాలని చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉంటే పత్రికారే దానికి. మరి ఇవన్నీ పరిగణలో తీసుకోవాలంటే మన 18 ఆదర్శ సూత్రాలని జాగ్రత్తగా మనం చూసి పరిగణన చేసుకుంటే మనం ఎంత స్థాయిలో ఎలా ఎదగాలి, అర్థం పర్థం లేని సెంటిమెంట్లు ఎట్లా వదులుకోవాలి, అర్థవంతమైనటువంటి జ్ఞానాన్ని ఎట్లా పుణికి పుచ్చుకోవాలి, ఇంకా రాబోయే రోజుల్లో పెరిగిన టెక్నాలజీని వాడుకొని ఇప్పటివరకు మరి ఆనంద్ వీళ్ళంతా చెప్పినట్టుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా అన్నీ మనకి విస్తృతంగా చెప్తారు. ఇవన్నీ మనం పరిగణలో తీసుకుని తర్వాత ఎవరికి వాళ్ళు మనం వాలంటరీగా బయటికి రావాలి. నాకు అర్థమైంది ఏమిటంటే మనదంతా కూడా సోషల్ ఆర్గనైజేషన్ అయితే 80% కాదు, పక్కా స్పిరిచువల్ ఆర్గనైజేషన్ మనకి. అందువలన బయటికి మనం ఎంత చేస్తున్నాం అన్నదానికంటే కూడా ఇన్నర్లో ఎంత ప్యూర్గా ఉన్నానో అది ఒరిజినల్గా మన స్ట్రెంత్ అది అవుతుంది. కాబట్టి ఆ ఇన్నర్ ప్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. అందువల్ల వాడు చెప్పడం ఏంటంటే ఏదో మేము అడిగాము కాబట్టి మీరు చేస్తారనేది కాకుండా వాలంటరీగా మనలో నుంచి మనకు రావాలి. ఎంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. ఈ భూప్రపంచం మీద జరిగేటటువంటి మార్పులకి సంకేతంగా మన పిఎంసీ అనేది ఏ విధంగా వెళ్ళాలి. ఇవాళ మరి పిఎంసీ మొదలుపెట్టినప్పుడు జేబులో ₹1 లేకపోయినా అంటే పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఎక్కడ ఏ ప్రోగ్రామ్ మొదలుపెట్టినా జేబులో ₹1 పెట్టి మొదలుపెట్టింది నాకు తెలిసి అయితే ఏదీ లేదు. మనకి బెంగళూరులో ఉన్నటువంటి మైత్రేయపుత జ్ఞాన విద్యా విశ్వవిద్యాలయం ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు కూడా 10,000 పెట్టి పాంప్లెట్ వేయాలంటే నీ దగ్గర ఎంతో నీ దగ్గర ఉంటుంది, నలుగురు దగ్గర ఎతకాల్సి వచ్చింది ఆ రోజు. అలా మొదలుపెట్టినటువంటిది ఇవాళ దాని వర్త్ ఎంతో మనందరికీ తెలుసు. తర్వాత అది కర్ణాటకకి వెళ్ళిపోయిందయ్యా, మనకి ఆంధ్రాలో కూడా కావాలన్నారు. అప్పుడు తెలంగాణ విడిపోలే. ఏంటి సార్ మన పిఎస్ఎస్ మూవ్మెంట్కి అదే హెడ్ క్వార్టర్ ఏమో అనుకున్నాం ఇప్పటివరకు, మళ్ళీ ఏంటి మీరు అని చెప్పి అంటున్నారంటే హెడ్ క్వార్టర్ అనేది మనకెక్కడ ఉంటుందయ్యా, అది కర్ణాటకలో మొదలు పెట్టాం అయిపోయింది, కర్ణాటకకి వెళ్ళిపోయింది. మరి ఆంధ్ర ఇంత పెద్దది కదా, మన మూవ్మెంట్ పుట్టింది ఇక్కడైతే ఇక్కడ లేకపోతే ఎట్లా అన్నారు. ఏం చేద్దాం అన్నాం. అప్పుడు కర్తాలు ప్రారంభమైంది, సెకండ్ వచ్చింది. కర్తాలు ఒక లెవెల్కి వచ్చేసరికి తెలంగాణ విడిపోయింది. మరి ఏమిటయా మళ్ళీ మనకంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పేరవరం మొదలైంది. అట్లా ఒక విజన్ ఏ విధంగా రూపాంతరం చెందుతూ వస్తుంటుందంటే ఇవాళ బెంగళూరు అయిపోయింది, కర్తాలు అయిపోయింది, ఆంధ్ర అంతా కావాలంటే మళ్ళీ మనం పేరవరాన్ని బలపరచగా తప్పదు, దాన్ని కూడా అంత స్థాయిలో మనం నిలబెట్టగా తప్పదు. అందువలన ఈ పిఎంసీ అనేటటువంటిది పత్రిజీ ఇచ్చినటువంటి నాలెడ్జి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళినప్పటికీ కూడా స్థానికంగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండి మనం ఏ పని చేయాలి అన్నప్పుడు మరి తెలంగాణలో ఏం చేయాలన్నదానికి తెలంగాణలో పిఎంసీ ఆదర్శంగా ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి మనం మీటింగ్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏపీలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఆసక్తి కలిగిన వాళ్ళందరినీ కూడా ఎందుకు పిలవడం జరిగిందంటే మనమేంటి, మన కర్తవ్యం ఏమిటి అనేది ఒకసారి తట్టి లేపగలిగితే అది వాలంటరీగా మన ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఏదో మీరు చెప్పారు కాబట్టి మేము చేస్తున్నాం అది కాదు మనకు కావాల్సింది. నా బాధ్యత ఎంత చెప్పాను కదా, సోల్ ప్యూరిటీ ఎక్కడి నుంచి వస్తున్నది అంటే బయటికి ఎంత చేస్తున్నాం అనేదాన్ని కూడా ఇన్నర్లో నేను ఎంత ప్యూర్గా ఉన్నాను అనేది పెట్టుకుని మరి మీరంతా కూడా సహజంగా నాకు కూడా దీనిలో చేయాలని ఉంది. మనమేముంది సారి వాళ్ళు ఉంటానికి 4 ఏళ్ళు వెళ్ళిపోతాం. కాబట్టి మనం చేసిన వర్క్ ఏమిటి అన్నది భూప్రపంచమే నేను ఎంత వర్క్ చేశాను పైకి వచ్చాను అన్నది పైకి వచ్చి చూసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. పత్రిజీ చాలా సందర్భాల్లో చెప్పారు, పిరమిడ్ మాస్టర్ అంటే ఆషామాషి కాదయ్యా, మీ గొప్పతనం మీకు ఇప్పుడు తెలియట్లే, శరీర విరమణ చేసి పైకి వచ్చినా చూసుకుంటే అప్పుడు మీరేంటో మీకు అర్థం అవుతుందని చెప్పి అన్నారు ఆయన. అంటే ఎంత లోతు లేకపోతే ఆ రోజు ఆ మాట అన్నారు.
కాబట్టి మనం కూడా ఏంటంటే ఈరోజు ఇక్కడ ఎంత చేస్తున్నాం అనే దానికంటే కూడా ఈ చేసిన దాన్ని ఇక్కడ ఎంత తృప్తి పడతామో దీనికంటే మనం శరీరం చేసి పైకి వెళ్ళిన తర్వాత అంతకంటే ఎక్కువ తృప్తి పడతాం. అందువలన ఈ పిఎంసీలో ఉన్నటువంటి వీళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా జాగ్రత్తగా మనం వింటూ కార్యాచరణలో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే దాని మీద జాగ్రత్తగా పెద్ద ఆయన చెప్తారు కదా, ఏదైనా ఒకటి వినాలంటే ముందు శ్రవణం చక్కగా వినాలి, విన్న తర్వాత మననం చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన దానిలో యథార్థాలు ఎలా ఉన్నాయి, నేను దాన్ని ఏ విధంగా దానికి అంకిత భావంతో ఉండాలి మననం చేసేయాలి. తర్వాత సాధనలో దిగాలి, అంటే మనం చేసేటువంటి పని మీద. అప్పుడు ముక్తి మోక్షాల విషయం లాస్ట్కి. అందువల్ల శ్రవణం మననం గట్టిగా కావాలి. కాబట్టి వీరంతా చెప్పిన జాగ్రత్తగా మనం విని దాన్ని చక్కగా మనం లోపలికి తీసుకుని వాలంటరీగా మనం ఎవరైతే ఆసక్తిగా చేస్తామో మన పేర్లు మనం ఇచ్చేసినట్లయితే వాళ్ళు మొత్తం లిస్ట్ అవుట్ చేసుకుని ఇంకా ఆ ప్రకారంగా అది కార్యాచరణ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నాకు ఆనంద్ గారు చెప్పినప్పుడు ఎలా అన్నారు, ముందు స్టేట్ ఇన్ఛార్జి అని అన్నప్పుడు మరి వెంకటేశ్వరరావు మనకి ఎట్లాగో ఉన్నాడు, సేవాదళ కింద కూడా కన్వీనర్గా ఉన్నారు. సేవాదళ అని చెప్పి ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే సేవాదళలో దర్దాపు కట్టాలు ముందుగా సేవాదళ కన్వీనర్గా నేను కూడా వర్క్ చేశాం. ఆ 13 జిల్లాలకు కూడా 13 జిల్లాల మీద జిల్లా ఇన్ఛార్జీలని పెట్టడం జరిగింది. ఒక్కొక్క జిల్లాకి మళ్ళీ మండల కన్వీనర్స్ని 18 మంది టీంలు పెట్టేవాళ్ళం. ఈ మండల కన్వీనర్స్ అంతా కలిసి గ్రామాలను డెవలప్ చేసేవాళ్ళు. అట్లాగే సేమ్ ఇదే పరిస్థితి, ఇదంతా కూడా డిజైన్ చేసిన పత్రికారే. బట్ ఆ డిజైన్ మనం బేస్ చేసుకునే మళ్ళీ ఈరోజు మనకి జిల్లా కన్వీనర్స్ కింద తర్వాత మండల కన్వీనర్స్ కింద పెట్టుకున్నట్లయితే ఒక 1000 మంది మంచి టీం కనుక రెడీ అయినట్లయితే తర్వాత ఇక మన కార్యాచరణలో ఎలా ముందుకు వెళ్ళాలన్నదంతా కూడా మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ వర్క్ నుంచి ఎట్లా అయితే వస్తుందో అట్లా మనం ముందుకెళ్ళటానికి మనకి చేతనైనంత వరకు మనం పనిచేస్తాం. పని వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను విజయవాడ యజ్ఞం చేసాం, శ్రీశైలం యజ్ఞం చేసాం, సర్వమత శాకాహార సమ్మేళనం చేసాం, విజయవాడలో భారీగా చేసాం ఆ రోజుల్లో. బట్ ఇట్స్ ఎమోషన్, ఆ ఎమోషనల్ కొంతవరకు మనకు అయిపోతుంది. తర్వాత ఇవ్వాలంటే మళ్ళీ మనం నార్మల్గా ఉంటాం. కాబట్టి ప్రతిదీ మనకు అంతే, ముందు అది రావాలి. ఆ ఇన్స్పిరేషన్ మనకి ఎప్పుడైతే కలుగుతుందో వర్క్లో మనం దూసుకొని వెళ్ళిపోవటానికి వీలుగా ఉంటుంది మనకి. అందువలన దయచేసి మీరంతా కూడా పాజిటివ్గా అలా ముందుకు వచ్చేసి ఇక రాబోయే రోజుల్లో పిఎన్సీని ప్రపంచవ్యాప్తం చేయడంలో మన భాగస్వామ్యాన్ని మనం పటిష్టపరచుకోవాలని మరొకసారి నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పిఎన్సీ టీం అందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మొత్తానికి కారణభూతులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆయన ఏ విధంలో ఎక్కడ ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా బట్ ఆయన విధంగా అంతా ఇక్కడే ఉంటుంది. ఆయన ఆ స్థానంలో నిలబెట్టినటువంటి సాదానందగిరి గారికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో థ్యాంక్ యూ వెరీ మచ్.